ఈ మధ్యాహ్నం అందరూ అంటున్నారు కదా సిగరెట్లు తాగుతాడు అని నాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే తాగుతాడు కావచ్చు. సరే ఆ రోజు పెళ్లి జరిగింది, అక్కడ ఎవరు లేరు, సరే రాక్షస వివాహం మీరు అంటున్న దాంట్లో రాక్షస వివాహం ఆ రాక్షస వివాహం జరిగింది అనుకోండి, ఆ క్షణంలో ఎవరు లేరు, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం అంటే తాళి కట్టవేంటని మీరు ఆగ్రహం కావడం కానీ కోపం రావడం ఏం జరగలేదా? సరే మీరు కూడా భర్తగానే యాక్సెప్ట్ చేశారా? లేదు, నా మీదకి చాలా కోపానికి వస్తుండే, నన్ను అంటే బాగా అగ్రెసివ్ అవుతుండే నా మీదకి. నేను ఏది మాట్లాడినా తనకు నచ్చకపోతుండే. ఆ తర్వాత ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి 2nd వీక్ నుంచి నా పైన బాగా అగ్రెసివ్ అవుతుండే. అంతకు ముందు ఉన్న అది ఎల్లూరు శ్రీనివాస్ తర్వాత లేడు, మారిపోయాడు. అప్పుడే ఈ వర్షిణి అనే అమ్మాయి లైన్ లోకి వచ్చిందని నాకు విన్నా. నేను ఈ మధ్య జనవరి 1 మీ దగ్గర పెళ్ళి అయిపోయి వెళ్ళిన తర్వాత మీతో మళ్ళీ ఫోన్ మాట్లాడడం, లేకపోతే నాతో పాటు వచ్చేయిక మరి నా పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పడం, నాతో పాటు ఉండిపో అనడం, ఇటువంటిదైనా జరిగిందా? అంటే అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గానే అయితే కాంటాక్ట్ లో లేడు అన్న, అప్పుడప్పుడు మాత్రమే చేసిండు. ఇక అంటే చాలా దూరం పెట్టేసిండు. ఇంకా 10 days అంటే మీరు నన్ను ఆల్రెడీ తాళి కట్టేశాను కదా నాతో పాటు వచ్చాయి ఇక అని అడగలేదు ఆయన? అట్లా అనలేదు, కానీ నాకు కొన్ని కార్యాచరణలు ఉన్నాయి, నా వెనకాల పెద్ద ప్రణాళిక ఉన్నది, నేను అది పూర్తి చేసుకొని నేను వస్తాను. ఎట్లా ఇక్కడే ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఓకే అంతే. ఓకే అన్న ఒకటే, తను ఉన్నా లేక మేము చెప్పండి అంటే తను మాతో ఉన్నా లేకపోయినా మేము చేసే సేవ మేము చేసుకునే వాళ్ళం అన్న. తన మీద మేము డిపెండ్ అవ్వలే, తనే మా పైన డిపెండ్ అయ్యారు యాక్చువల్ గా. సో ఏంటి మరి ట్రాన్సాక్షన్ ఏంటి? మీ ట్రాన్సాక్షన్ అని కూడా పిసిఆర్ పాసిబుల్ ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు డిస్ప్లే చేయండి. అంటే ఏంటమ్మా ఎందుకు డబ్బులు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆయనకి? అన్ని డబ్బులు ఎందుకు కొట్టారు మీరు? లక్షల డబ్బులు అంటే అన్న డబ్బులు ఎందుకు కొట్టినామంటే తన కార్ రిపేర్ ఉంది చూడండి. ఓకే. తన కార్ డ్యామేజ్ అయిందని చెప్పాను నేను, కావాలంటే ఫోటో పెట్టమంటే పెడతాను నేను మీకు. ఓకే. దానికి అంటే తను నాకు రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు. సో నేను అందుకు నేను ఇవ్వాల్సి వచ్చింది అంతే. అది కూడా నా అమౌంట్ కాదులేండి అని. సో నాకు అరేంజ్ చేశారు అంటే మా మామయ్య కొన్ని, మా బ్రదర్ కొన్ని, రేపటి రోజున ఎట్లా ఉంటాం కదా, సో అలా కొన్ని అరేంజ్ చేస్తే నేను నా ద్వారా ఇవ్వాల్సి వచ్చింది అంతే. అంటే మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం నమ్మింది అఘోరిని? అవును, మామయ్య వాళ్ళు. సో మీరు ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కూడా నేను మాట్లాడతాను, మీ మామ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఒకసారి మీ నుంచి ఇంకొన్ని విషయాలు. అంటే డబ్బులు ఇన్ని లక్షల డబ్బులు కొట్టారు కదా, అంటే మీ నుంచి డైరెక్ట్గా డబ్బులు అడిగేవాడా? నాకు డబ్బులు కొట్టమని అడిగేవాడా? అడుగుతుండే. పెట్రోల్కి నాకు డబ్బులు లేవు అని, ప్లస్ ఏమంటారు ఈ మధ్యన కుక్క పిల్లని పట్టుకొని తిరుగుతున్నారు, దానికి ఫుడ్ అని అంటుండే. ఇంతకా కుక్క ఎక్కడిది? రకరకాలుగా అడుగుతుండే తనకు. ఇంతకీ ఆ కుక్క ఎక్కడిదమ్మా? ఆ కుక్క ఎక్కడిది? భైరవ దాని పేరు, కుక్క ఎక్కడిది అది? కుక్క అది ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పిండ్రు. ముందు ముందు నేను ఇచ్చాను, ఒక బ్లాక్ ల్యాబ్ కుక్క ఇచ్చాను నేను తనకి. ఓకే, ఇది రెండో కుక్క అయితే. ఆ కుక్క ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఆ కుక్క ఇచ్చాను కానీ అది ఎవరో చెప్పారంట, అది కార్ లో పెంచుకుంటే కార్ కంటే హైట్ అయిపోతుంది అని చెప్పేస్తే అది 1 వీక్ ఉంచుకొని అది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఇది తెచ్చుకున్నాడు. మీరు ఇచ్చిన గిఫ్ట్ కుక్కని కాస్త వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే తీసుకొచ్చుకున్నాడు వేరే వాళ్ళకు. ఇప్పుడు ఈ కొత్తది ఇంకో ఇచ్చిన ఆ మహిళ ఎవరు ప్రొడ్యూసర్ అని విన్నా, కరెక్ట్ గా నాకు తెలీదు. కానీ ఆ కుక్కని ఇచ్చేది కూడా ఒక టైం చెప్పిండన్న, ఆ లోపే తనకి ఇవ్వాలి. అది ఎప్పుడు తెలుసా? తన ఫస్ట్ బర్త్డే రోజే నాకు గిఫ్ట్ గా కావాలన్నాడు, ఆ బర్త్డే రోజే తనకి ఇచ్చాను ఆ కుక్కను కూడా. అంటే మీరిద్దరు కలిసినాక ఫస్ట్ బర్త్డే కంటే ముందు బర్త్డే రోజు జనవరి 1 రోజు నాకు కుక్కని ఇచ్చాను. ఓకే, మీరు ఆ రోజు కుక్కని ఇచ్చారు, మెళ్ళో తాళి కూడా కట్టేశాడు ఆయన. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మీ కాంటాక్ట్ లోకి వచ్చింది? ఎప్పుడు? జనవరి 1 నుంచి తర్వాత అన్న ఒక 15 డేస్కి వచ్చిండు అన్న. నేను చాలా ఫోన్లు చేసిన రెస్పాండ్ లేదు.
15 days కి వచ్చిండు, ఏదో పెద్ద కార్యాచరణలో ఉన్నా. అప్పుడు ఈ వెమ్లవాడలో